హాయ్ ఫ్రెండ్స్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. మూవీ నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ చేసినారు ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే ఇప్పుడే చూసినాను. నాకైతే ట్రైలర్ అంత నాకు నచ్చలేదు. గీతాంజలి మూవీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ట్రైలర్ యావరేజ్గా ఉంది, ఎక్కువ భయంగా అనిపించలేదు కూడా. ఈ దయ్యాలు మనుషులతోటి ఉండడం ఏంటి, మనుషులతో మాట్లాడడం ఏంటి, అసలు దెయ్యం వస్తే భయం పడిపోవాలా, వణుకుపోవాలా. కానీ సినిమాలో దయ్యాన్ని చూస్తే ఎవరు భయం పడట్లేదు. ఈ సినిమాలో క్యారెక్టర్లు అయితే సునీల్, ఇంకా ఆలి, గీతాంజలి, శ్రీనివాసరెడ్డి, ఇంకా మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళ పాత్రలకి న్యాయం బాగా చేసినారు. కానీ గీతాంజలి మూవీ అంత అయితే లేదు ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు. ఇంకా ట్రైలర్ మ్యూజిక్ వచ్చేస్తే మ్యూజిక్ అయితే పర్లేదు చెప్పచ్చు, యావరేజ్గా ఉంది మ్యూజిక్ కూడా. ఈ మూవీ అయితే ఏప్రిల్ 11 రిలీజ్ అవుతుంది. ఆ మూవీ రివ్యూ కూడా పెడతాను, మీరు వెయిట్ చేయండి. ఇంక స్టోరీ అయితే మరి అంతలా ఏం లేదు. ఓ దయ్యాల బంగ్లా ఉంటుంది, ఆ దయ్యాల బంగ్లాకి ఈ షూటింగ్కి వెళ్తారు. ఆ షూటింగ్కి దయ్యాల బంగ్లా షూటింగ్ చేస్తే అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, ఆ దెయ్యం ఏంటి, అసలు ఆ దెయ్యం ఎలా చచ్చిపోయింది, ఆ స్టోరీ ఏంటంటే మూవీ స్టోరీ. మరి ఇందులో బొమ్మను చూపిస్తున్నారు, మీరు ఆ బొమ్మ క్యారెక్టర్ ఏటో బొమ్మ ఏటో తెలియదు. ఇంకోటి ఏంటంటే గీతాంజలి సినిమాలో దెయ్యాన్ని చూపించినారు, మీరు ఆ సినిమాకి సంబంధం ఉంటుందా, లేకపోతే దానికి దీనికి సంబంధం ఉండదో తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ట్రైలర్లోనైతే గీతాంజలి సినిమాలో దెయ్యాన్ని చూపించినారు, ఆ గీతాంజలి పొటేపు కూడా చూపించినారు ఆ సినిమా వన్లోది. ఈ ట్రైలర్ అయితే యావరేజ్గా ఉంది. మీరేం చూసుంటే ఎలాగుందో నాకు కామెంట్స్ చేయండి. ఇంకా ఈ మూవీ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్స్ చేయండి. అయ్యే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.